ఏతులు కొట్టిన రేవంతన్న ఎనుకడిగేసిండే, ఆశలు పెట్టిన రేవంతన్న ఆగం చేసిండే, ఇచ్చిన హామీలు రేవంతన్న పక్కన పెట్టిండే, చదువులు చెప్పే సార్లను రోడ్ల మీదికి తెచ్చిండే, ఇగురము తప్పిన రేవంతన్న ముచ్చట చెప్పిండు, ముసి ముసి నవ్వుల రేవంతన్న నిండుగా ముంచిండు. అరెరే ఏతులు కొట్టిన రేవంతన్న ఎనుకడిగేసిండే, ఆశలు పెట్టిన రేవంతన్న ఆగం చేసిండే. రేవంత్ సార్ మీద పాట మంచుకున్నదుల్లా, ఎద్దు మంచుకుంటే వ్యవసాయం మంచిగుంటుంది అంటారు, చదువు చెప్పే సార్లు మంచిగుంటే సమాజం మంచిగుంటుందని పెద్దలు అంటారు. కానీ మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వ్యవసాయం ఏడుస్తుంది, ఇప్పుడు చదువు చెప్పే సార్లు కూడా ఏడిసే కాలం వచ్చింది. ఇప్పుడు నేను ఇది అంత ముచ్చట ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? మన తెలంగాణ యూనివర్సిటీలలో పుస్తకాలు బట్టి పిల్లలకు పాఠాలు చెప్పే సార్లు ఆందోళన బాట పట్టిర్రు. చదువు చెప్పే సార్లు సమ్మె ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారా? అసలు ముచ్చట ఏంటంటే, ఏప్రిల్ 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 21ని వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయం అధ్యాపకులు అందరూ తరగతులు బహిష్కరించి ఆందోళన బాట పట్టిండ్రు. తెలంగాణ వ్యాప్తంగా కాంట్రాక్ట్ లెక్చరర్ను పర్మనెంట్ చేస్తామని ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మర్చిపోయి తమకు అన్యాయం చేస్తుందని, ఇచ్చిన హామీలను నెరవేర్చి తమకు న్యాయం చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్ సార్లందరూ ఆందోళనకు దిగిర్రు. తమకు గిట్ల న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని తెలంగాణ వ్యాప్తంగా కాంట్రాక్ట్ లెక్చరర్లు మన రేవంత్ సార్ మీద గరమవుతుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులే ఏడుస్తున్నారు అనుకుంటే ఇప్పుడు సార్లు కూడా ఏడ్చే కాలం వచ్చింది. మన రేవంత్ సార్కు హామీలు ఇచ్చలే తెలుసు కానీ అమలు చేయ మనసొప్పదని తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇగో రేవంత్ సారు ఈ సార్ల సమస్యను జల్దిన తీర్చి పోరగాన్ల చదువును ఆగం కాకుండా యూనివర్సిటీల భవిష్యత్తును కాపాడు మరి.